రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎల్డి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో ఈ తేదీ వచ్చేసి జూలై 19వ తారీఖు అండి. సో ప్రజెంట్ నన్ను చాలామంది రైతులు అడిగే క్వశ్చన్ ఏంటిదంటే, అన్న మీరు ఇంకా మిరప నారు పెట్టుకోలేదా, మీరు ఏ విత్తనాలు ఎంచుకున్నారని చెప్పి చాలామంది అయితే నన్నైతే అడుగుతా ఉన్నారనమాట. సో నేను ఆల్రెడీ నార్లు పోసి నేను జూలై 6-7వ తారీఖు అయితే నారైతే పోపించడమే జరిగింది. నాకు టైం అనేది అడ్జస్ట్ కాకపోవడం వల్ల నేను ఏ విత్తనాలు తీసుకున్నాను, అదేవిధంగా నేను నారు ఎక్కడ పెడుతున్నా అని చెప్పి ఏ రైతుకైతే నేను చెప్పలేదనమాట. సో నేను టోటల్గా వచ్చేసి ఈ సంవత్సరం 4 ఎకరాలు అనేది మిరప సాగునే చేస్తాను. గత సంవత్సరం కూడా నేను 4 ఎకరాలు వేయడమే జరిగింది. ఈ సంవత్సరం కూడా మనం 4 ఎకరాలు వేసామన్నమాట. సో మనము నర్సరీలో అయితే మనమైతే నారైతే ఇవ్వడమే జరిగింది, గింజలు ఇవ్వడమే జరిగింది. 6-7వ తారీఖు వచ్చేసి నేను విత్తనాలు అయితే వేయించాను అనమాట నర్సరీలో. కాకపోతే నేను ఆ రోజు నాకు సమయం అనేది కుదరక నేను వేరే వర్క్లో ఉండడం వల్ల నేనైతే ఆ రోజు వీడియో అనేది తీయలేకపోయాను. నేను ఎంచుకున్న వెరైటీ వచ్చేసి 3 ఎకరాలకు గాను నేను శివా 3 వెరైటీ అయితే వేస్తా ఉన్నా. 3 ఎకరాలకు నేను దాదాపు 45 ప్యాకెట్లు మన నర్సరీలో ఇవ్వడమే జరిగింది. మరొక ఎకరానికి వచ్చేసి నేను ఒక కంపెనీ నుండి శాంపిల్ ప్యాకెట్స్ అనేది తీసుకురావడమే జరిగింది. 12 ప్యాకెట్లు ఒక ఎకరానికి అయితే వేస్తా ఉన్నా. అది వచ్చేసి ఆ విత్తనము ఏ విధంగా ఉంటుంది అనేది ఆ కంపెనీ పేరు కానీ ఆ విత్తనం పేరు కానీ నేను మీకు ఎగ్జాక్ట్గా విత్తనం బాగుంటేనే దాని గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో అది మనకి బాగా లేకపోతే మాత్రం దాని గురించి చెప్పే ప్రసక్తి అయితే ఉండదన్నమాట. ఎందుకంటే మనకి మంచి ఈల్డింగ్ వస్తే మాత్రమే ఆ కంపెనీ పేరు కానీ మీకు అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆల్మోస్ట్ తెలంగాణ అదేవిధంగా ఏపీలో వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో మిరప నారులు పెట్టుకొని 15 నుండి 20 రోజులు కావస్తూ ఉంది. మనం గద్వాలు కానీ శాంతినగర్ ఆ ఏరియాలో వచ్చేసి మనకి ఆల్రెడీ 35 నుండి 40 రోజుల దశలు అయితే మిరప నారులు అయితే ఉన్నాయి. వాళ్ళు మనం జూలై 1-2 వీక్లో అయితే నారైతే వాళ్ళైతే పోసుకోవడం జరిగింది. ఇవాళ రేపట్లో వాళ్ళు తోటలు కూడా వేసుకుంటా ఉన్నారు అనమాట. ఎందుకంటే అటు కొంచెం క్రాప్ అనేది కొంచెం ముందుగానే షోయింగ్ అయితే ఉంది. మనది మాత్రం ఆగస్టు 15 తర్వాత షోయింగ్ అయితే ఉంది. అదేవిధంగా మిరప నారు నాటిన బెడ్ల పైన కానీ ఓపెన్ బెడ్ల పైన కానీ నర్సరీలో కూడా చాలామంది అయితే పెంచుకోవడమే జరిగింది. మిరప నారు నాటిన తర్వాత 20 రోజుల వ్యవధిలో ఏ రకమైన మనకి సమస్యలు వస్తూ ఉంటాయి, అదేవిధంగా ఆ సమస్యలకు మనం ఏ విధమైన స్ప్రేయింగ్ చేసి మన నారును బతికించుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దాదాపు నేను మిరప నారు పెట్టిన 20 రోజుల వ్యవధిలో మనం కుళ్ళుడుకు మనకు వచ్చే కాండం కుళ్ళు సమస్య, వేరుకుళ్ళు సమస్య, అదేవిధంగా పురుగు సమస్య అనేది ఉంటుంది. వీటన్నిటి మనం ఏ విధంగా నివారించుకోవాలనే దాని గురించి కొన్ని రకమైన మందులు అనేది ఈ వీడియోలో మీకు అయితే తెలియపరచడమే జరుగుతూ ఉంది. సో మేజర్గా వచ్చేసి నారు మొలిచిన 8-9 రోజు కావచ్చు మనకు, అంటే ఓపెన్ బెడ్ల పైన కనుక వేసుకుంటే పైన పట్టాలు కానీ గడ్డి కానీ చీరలు కానీ కప్పి ఉంటాయి కదా, అవి తీసేసిన రోజే మనకి మేజర్గా పురుగు సమస్య అనేది వస్తుంది, అదేవిధంగా కుళ్ళుడు సమస్య అనేది వస్తుంది అనమాట. నార అనేది కుళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకొరకు వచ్చేసి ఈ ట్రాక్టర్ బ్యాండ్ అనేది హిమిల్ గోల్డ్ అనేది దొరుకుతుంది అనమాట మీకు బయట మార్కెట్లో. ఇందులో మెట్లాక్సెల్ అనే టెక్నికల్ అనేది ఉంటుంది. నారు మనం పైన చీరలు కానీ పట్టాలు కానీ గడ్డి కానీ కప్పిన తీసేసిన వెంటనే మనము ఈ మెట్లాక్సెల్ 35% అనే సిస్టమిక్ ఫంగిసైడ్ అని కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనము 100% అయితే మనం స్టార్టింగ్ దశలో వచ్చే అది కుళ్ళుడు సమస్య ఉన్నా లేకపోయినా సో ఇదైతే మీరైతే దీన్ని అయితే స్ప్రే చేయండి. దీంతో పాటు మనకి ఇమ్యాక్టివ్ బెంజైట్ అనే టెక్నిక్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రొక్లైన్ అనేది అంటాము. ఇది వచ్చేసి మనకి 10 పంపుల డోస్ అనేది ఉంటుంది అనమాట మనం బయట మార్కెట్లో. ఇది లీటర్ నీటికి వచ్చేసి 1 గ్రామ్ అనేది వేసుకోండి. ఇది 10 లీటర్ల బెందకు వచ్చేసి 10 గ్రాములు అనేది ఇమ్యాక్టివ్ బెంజైట్తో పాటు ఈ మెట్లాక్సెల్, సో ఇది కుళ్ళుడుకు, అదేవిధంగా ఇది వచ్చేసి పురుగు అనమాట. ఈ రెండింటి కాంబినేషన్లో మనము 8వ రోజు కానీ 10వ రోజు 8 నుండి 10 రోజుల వ్యవధిలో వచ్చేసి ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మీరైతే స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత మీరు అదేవిధంగా ఈ వేడి వాతావరణం వల్ల, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడం వల్ల నారనేది కుళ్ళుతూ ఉంది. సో మీరు సెకండ్ డోస్కి వచ్చేసి ఇది వచ్చేసి మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనమాట. సో ఇది వచ్చేసి మనము ఇది కూడా అంతే అనమాట. 1 లీటర్ నీటికి 2 గ్రాములు కనుక వేసి కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనం ఈ కాపర్ని కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 15 గ్రాముల నుండి 20 గ్రాముల వరకు అయితే మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ని కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మన కాపర్ వచ్చేసి 15 రోజుల వ్యవధి అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత 15 నుండి 20 రోజుల వ్యవధిలో వచ్చేసి ఇది వచ్చేసి నాటివ్ అనమాట. ఈ నాటివ్ని కూడా మనం ఈ ఫంగిసైడ్ కింద కాండం కుళ్ళు కానీ అదేవిధంగా బూజు కుళ్ళు ఈ విధంగా వస్తే మాత్రం మనం నాటివ్ కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా పురుగు సమస్య కనుక ఇమాక్టివ్ బెంజైట్తో అంత మీకు తగ్గకపోతే ఇది వచ్చేసి కొరాజిన్ టెక్నిక్ అనమాట. ఐఏలోది మిషన్ అనేది మీకు అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. మిషన్ కానీ ఫేమ్ కానీ, సో కొరాజిన్ ఈ కాంబినేషన్లో కనుక మనకి 6 ఆకులు కానీ 4 ఆకులు వచ్చిన తర్వాత ఈ ఫేమ్ కానీ అదేవిధంగా మిషన్ అంటే కొరాజిన్ కానీ స్ప్రేయింగ్ చేసుకున్న 100% అయితే మనం పురుగుని కూడా నివారించుకోవచ్చు. సో ఇవి వచ్చేసి మనము మొదటి నారు పెట్టిన మొదటి 20 రోజుల వ్యవధిలో కనుక ఇవి కనుక మనం స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనము కాండం కుళ్ళు కానీ అదేవిధంగా
మన కాండం కుళ్ళు, అదేవిధంగా బూజు కుళ్ళు, అదేవిధంగా పురుగు సమస్యను కూడా 100% అయితే నివారించుకోవచ్చు. మరొక వీడియోలో మీకు 20 రోజుల నుండి 40 రోజుల వ్యవధిలో ఏ రకమైన మందులు అనేది స్ప్రే చేయాలనే దాని గురించి కూడా మీకు మరొక వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. అంతవరకు కొత్తగా చూస్తా ఉన్న రైతులు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బై.